ఏదైనా పండగొచ్చింది లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, నాన్ వెజ్ తినము అని అనుకునే వాళ్ళు ఈ విధంగా సాలన్ మిర్చి కర్రీ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్ మిర్చి కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం లెంతీ ప్రాసెస్ కాకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్‌లో అన్నీ కూడా ఇస్తాను. ఏమేమి ఐటెమ్స్ కావాలో ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి ఐటెమ్స్ అన్నీ ఫస్ట్‌గా రెడీ చేసుకోండి. ముందుగా మనం బజ్జీ మిర్చి తీసుకోవాలి. బజ్జీ మిర్చి మాత్రమే తీసుకోవాలి. దాన్ని పొడవుగా, నిలువుగా కట్ చేసేసి గింజలన్నీ తీసివేయాలి. స్పైసీగా తినేవాళ్ళు గింజలు ఉంచేసుకోవచ్చు. ఆ గింజలు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా గసగసాలు, ధనియాలు, మెంతులు తీసుకోవాలి. తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వులను కూడా తీసుకోవాలి. పల్లీలు, నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అయితే పల్లీలు, నువ్వులను గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి పల్లీలు, నువ్వులతో పాటు గసగసాలను వేసుకోవాలి. ఓకేనా. వీటిని గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ పక్కన పెట్టేసుకొని, అంటే అందులోనే మనము ధనియాలు, మెంతులు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అది మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ పోస్తూ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకు మసాలా అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం స్లిట్స్గా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపకాయలలో దీన్ని స్టఫ్ చేసేసేయాలన్నమాట. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని స్టఫ్ చేసేసేయాలి ఒక దాని తర్వాత ఒకటి. ఓకే, ఈ విధంగా అన్నింటిల్లో కూడా ఈ విధంగా మసాలాను నింపేసుకొని ఒక్కొక్క మిరపకాయల్లో కూడా నింపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, స్పైసీనెస్ని ఇష్టపడే వాళ్ళైతే గింజలు తీయాల్సినటువంటి అవసరం లేదు, కానీ గింజలు తీస్తే బెటర్, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు అన్నమాట. ఓకే, ఈ విధంగా నేనైతే అన్ని మిరపకాయలు కూడా ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. జీలకర్ర, ఆవాలు వేసేసుకొని అలాగే మసాలా దినుసులు మీరు ఏమైతే తింటారో అవన్నీ కూడా, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, నేనైతే నా దగ్గర ఉన్నవి మేము తినేవి వేస్తున్నాను. ఇలాచి, లవంగం అండ్ మిరియాలు మాత్రం తప్పకుండా వేయండి, కొంచెం స్పైసీనెస్ వస్తుంది. ఓకేనా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ పీసెస్ వేసుకొని అవి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే పసుపు కూడా, లిటిల్ పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు ఉన్నాయి కదండి, అదే బజ్జీ మిర్చి, ఆ బజ్జీ మిర్చిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్నటువంటి గిన్నెనే తీసుకోండి, లోతుగా కాకుండా వెడల్పుగా మందంగా ఉండాలన్నమాట గిన్నె. ఎందుకంటే మిరపకాయలన్నీ అందులోనే మగ్గిపోకుండా కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట. అది మాత్రం టిప్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఒక మూత పెట్టేసుకొని కవర్ చేయాలి. ఆ విధంగా కవర్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి ఈ విధంగా నేను చూపించిన విధంగా ఒక క్లాత్తో, మషకబట్ట అంటారు కదా, దాంతో కలిపేయాలి అన్నమాట గిన్నెను. దాన్ని ఎలాంటి స్పూన్ యూస్ చేయకూడదు. ఇప్పుడు మనము ఒక 2 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత మూత తీసేసి ఒక 5 మినిట్స్కి తీసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ మరి ఎక్కువగా యాడ్ చేయకండి, తక్కువైనా కూడా పర్లేదు. చూడండి, మిరపకాయ ఈ విధంగా గోలిపోవాలి అన్నమాట, ఫ్రై అవ్వాలి. చూపించాను కదా ఇందాక మీకు, ఆ విధంగా మిరపకాయ ఫ్రై అయ్యే విధంగా ఉంచేసి తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం ఉంది కదండి, ఆ చింతపండు రసంని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అన్నమాట. చక్కగా పులుపు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఒకవేళ మీకు చింతపండు రసం ఎక్కువగా పులుపు తినలేని వాళ్ళు తగ్గించుకోండి. ఓకేనా. తర్వాత మూత పెట్టేసుకొని ఎప్పుడైతే ఆయిల్ ఫ్లో అవుతుందో, అంటే బయటికి ఫ్లోట్ అవుతుందో, పైన తేలుతూ ఉంటుంది చూడండి ఆయిల్, అప్పుడు మనము ఎండుమిర్చి పౌడర్, కారపొడి, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఓకేనా.
రుచికి సరిపడా కారపొడి మరియు సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని కవర్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాయిల్ అవుతున్నటువంటి టైంలో మనము ఆల్రెడీ మిరపకాయల్లో నింపి పెట్టుకున్న తర్వాత మిగిలినటువంటి మసాలా మిశ్రమం ఉంది కదా, పల్లి నువ్వులు గసగసాల పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఒక స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఏ విధంగా మరుగుతూ ఉందో. తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్, సఫిషియంట్ వాటర్, తగినంత వాటర్ పోసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మనం ఈ పేస్ట్ వేసాం కదండి, అది పక్కలకు అంటుకుంటూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అంటుకోకుండా ఒక స్పూన్తో చక్కగా అన్ని వైపులా కూడా కలిపేసేయాలి. నేను చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోవద్దు. ఒక 10 to 20 minutes తర్వాత చూడండి ఈ విధంగా, చూడండి ఆయిల్ సైడ్స్కి తేలుతూ ఉంది కదా, ఆ టైంలో మూత తీసేసి మనకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్, కర్రీ లీవ్స్, అదే అండి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కావాలి అంటే వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర పుదీనా అయితే వేసేసాను. ఈ విధంగా వేసి మళ్ళొక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క 5 minutes వదిలేసేయండి. చూడండి ఏ విధంగా అవుతుందో. కర్రీ దగ్గర పడే వరకు ఉంచాలన్నమాట. చివరగా ధనియాల పొడి, గరం మసాలా వేసేస్తే ఇంకా దించుదామనే ముందు చివరగా గరం మసాలా మరియు ధనియాల పొడి వేసేసుకోవాలి. మీరు గరం మసాలా వేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం మసాలాలు వేసేసాం కదా, అదే అండి లవంగము, ఇలాచి అవన్నీ వేసేసాం కదా, దానికి తగ్గట్టుగా ఈ గరం మసాలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఆగి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నటువంటి టైంలో ఈ ఉపరితలం పైన, కర్రీ ఉపరితలం పైన తేలుతూ ఉంటుంది. ఆ మిర్చి కూడా కావాలంటే మీరు ఒకసారి చేతితో పట్టుకొని చూడండి, మంచిగా స్మూత్గా ఉడికిపోతుంది. ఒక మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది వస్తుంది, గరం మసాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీలోకి కానీ, పూరిలోకి కానీ, బగారా రైస్లోకి కానీ తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కిచిడిలోకి కూడా బాగుంటుంది నార్మల్ రైస్తో కంటే. ఒక్కసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్తో ట్యూన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.